ఓకే. అందరికీ హరే కృష్ణ. మనం ఇప్పటిదాకా సెకండ్ చాప్టర్ని ఫినిష్ చేశాము. సెకండ్ చాప్టర్లో బేసిక్గా కృష్ణుడు ఏం చెప్పాడంటే సాంఖ్యయోగం గురించి చెప్పాడు. సాంఖ్యయోగం అంటే ఏంటంటే సాంఖ్యం అంటే ఏంటంటే మన దేహానికి ఈ ఆత్మకి మ్యాటర్కి స్పిరిట్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అవి చెప్పారు. ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందాం. సోల్ ఎలాగా స్పిరిచువల్ అనేది మాట్లాడుతుంది. తర్వాత ఇంకా నాలెడ్జ్ దేహాన్ని గురించి ఆత్మ గురించి నాలెడ్జ్ ఇచ్చాడు. తర్వాత నిష్కామ కర్మ గురించి సకామ కర్మ గురించి చెప్పాడు కృష్ణుడు. తర్వాత స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఎలా ఉంటాయి, స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకుంటాడు, ఇవన్నీ చెప్పాడు సెకండ్ చాప్టర్లో. నా నిష్కామ కర్మ గురించి చెప్పాడు కదా, సెకండ్ చాప్టర్లోనే స్టార్ట్ చేశాడు నిష్కామ కర్మ గురించి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అది నిష్కామ కర్మ ప్రిన్సిపల్ అనమాట. అంటే పని చేయడం మీద మనకు అధికారం ఉంది కానీ ఫలితాన్ని ఆశించకూడదు అని చెప్పి చెప్పాడు కృష్ణుడు. సో దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ నిష్కామ కర్మ అన్నమాట, ఫలితం ఆశించకుండా పనిచేయడం. ఇప్పుడు థర్డ్ చాప్టర్లో కృష్ణుడు ఈ కర్మయోగం మీద ఇంకా ఫోకస్ చేస్తున్నారు అనమాట. అంటే నిష్కామ కర్మని ఎలా చేయాలి అనేది ఇంకా క్లియర్గా చెప్తారన్నమాట. ఇప్పుడు థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ మనం. ఎందుకంటే ఎసెన్స్ ఆఫ్ కర్మయోగ ఇస్ నిష్కామ కర్మ, అందుకని దాని మీద ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తారు అన్నమాట కృష్ణుడు. హౌ హీ ఎలాబొరేట్స్. ఫస్ట్ శ్లోకం చదువుతున్నాను. ఇప్పుడు తెలుగులో చదివే వాళ్ళు ఎవరున్నారు? సుబ్రహ్మణ్యం, నువ్వు చదువుతావు కదా తెలుగులో? ట్రాన్స్లేషన్ చదువు. నేను చదువుతాను, ట్రాన్స్లేషన్ నువ్వు. అమరావతి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు మీ ఇద్దరు టర్న్స్ తీసుకోండి. అంటే సమత గారు, శ్రీనివాస్ గారు, మీ ఇద్దరికి ఏమన్నా తెలుగు చదవడం వస్తుంది కదా? ఇద్దరు ఎవరికైనా వస్తుంది మేడం. ఓకే, మీరు మీ ముగ్గురు టర్న్స్ తీసుకుని చదవండి. నేను శ్లోకం చదువుతాను, ట్రాన్స్లేషన్ మీ ముగ్గురు మధ్యలో ఎవరొకన్నా చదవండి. ఓకే, ఫస్ట్ శ్లోకం కర్మయోగం, థర్డ్ చాప్టర్. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మము కంటేను బుద్ధియే ప్రశస్తమని నీవు భావించినచో నన్ను ఎందుకు ఇట్టి ఘోరమైన యుద్ధమున వినియోగించి కోరుచున్నావు? థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణుడు ఇంత నాలెడ్జ్ ఇచ్చాడు. ఇంత నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ అర్జునుడికి ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూషన్ ఇంకా పోలేదండి. కృష్ణుడు ఏం చెప్పాడు? నీ బుద్ధిని యూజ్ చేయాలి. లాస్ట్ మన సెకండ్ చాప్టర్లో ఏం చెప్పాడు? బుద్ధిని యూజ్ చేయాలి, చెడు కర్మలు చేయకూడదు అని చెప్పాడు. బుద్ధి యోగం గురించి చెప్పాడు. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు. బుద్ధి చేసేది ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని చెప్తుంది కదా. సో నీ బుద్ధిని, నీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి పని చేయాలని చెప్పాడు. మళ్ళీ అర్జునుడు డౌట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే చెడు కర్మలు చేయకూడదు. యుద్ధం చేయడం అంటే అందరినీ చంపేయడం, మరి అది చెడు కర్మ కదా. యుద్ధం చేస్తే అందరినీ చంపేయాలి, పాపం వస్తుంది కదా. అందుకని మళ్ళీ అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చిందన్నమాట. ఇందుకీ నేను యుద్ధం చెయ్యాలా, నా ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి యుద్ధం చేయకుండా ఉండాలా, లేకపోతే నేను చెప్పినట్టు యుద్ధం చేయాలా? మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నమాట. మళ్ళీ వెనక్కి వచ్చాడు, యుద్ధం చేయాలా మానాలా, ఇంకా కన్ఫ్యూషన్ పోలేదన్నమాట అర్జునుడికి. అందుకని ఇప్పుడు ఏమడిగాడు అర్జునుడు? కామ్యకర్మం కన్నను బుద్ధియే ప్రశస్తతరం అని నీవు భావించో ఎందుకు నన్ను ఇటు ఘోరమైన కర్మ చేయటం ఎందుకు నియోగించుతున్నావు అని అడిగాడు. ఎందుకు నన్ను యుద్ధం చేయమని అడుగుతున్నావు? ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చెడు కర్మలు చేయకూడదని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు యుద్ధం చేయమని అడుగుతున్నావు? ఎందుకు ఆ ఘోర కర్మను చేయమని అడుగుతున్నావు నన్నని అడిగాడు అన్నమాట. అంటే అర్జునుడికి స్టిల్ కన్ఫ్యూషన్ ఇంకా పోలేదన్నమాట. ఎందుకంటే కృష్ణుడు గెటప్ అండ్ ఫైట్ అని చెప్పాడు, ఈ బుద్ధియోగం యూజ్ చేయని చెప్పాడు, మళ్ళీ తర్వాత ఫైట్ చేయమంటున్నాడు. ఎలా చేయాలి ఇప్పుడు? అర్జునుడికి కన్ఫ్యూషన్, చేయాలా ఫైట్, మానాలా అన్నమాట. ఇది ఎలా అనిపిస్తుంది అంటే అర్జునుడికి కృష్ణుడు లిటరల్గా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అనమాట. ఒక పక్కన ఘోరకర్మ చేయొద్దు అంటున్నాడు, ఇంకొక పక్కన అంటే చెడు కర్మలు చేయొద్దు అంటున్నాడు, ఇంకొక పక్కన యుద్ధం చేయమంటున్నాడు. దీన్ని ఎలా రీకన్సైల్ చేసుకోవాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అర్జునుడికే ఇంత కన్ఫ్యూషన్ వచ్చింది, కృష్ణుడి యొక్క స్నేహితుడైన అర్జునుడికే ఇంత కన్ఫ్యూషన్ వచ్చింది భగవద్గీతను అండర్స్టాండ్ చేసుకోవడంలో. కృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని డైరెక్ట్గా వింటూ అండర్స్టాండ్ చేసుకోవడంలోనే అర్జునుడికి కన్ఫ్యూషన్ వస్తుంది. అంటే మనం ఎక్కడ ఉంటాం ఆలోచించండి ఒకసారి. మనకి ఇలాంటి కండిషన్ రాదు, మనకు కూడా వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మనకి కన్ఫ్యూజన్ ఎలా వస్తాయంటే అందరూ కర్మయోగం వింటారు, పని చేయాలి నువ్వు అని చెప్పి వింటారు కదా. భక్తి దగ్గరికి వచ్చేసరికి ఏమనుకుంటారంటే భక్తి అంటే
ఏదో ముసలితనంలో చేసుకుని ముసలితనంలో అన్ని జవసత్వాలు ఉడికిపోయిన తర్వాత మూల కూర్చుని కృష్ణారామ అనుకోవడం భక్తి అంటే అని అనుకుంటాం మనం. మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. భక్తి అంటే క్లారిటీ లేదు మనకి. కేవలం కర్మయోగం అంటే అదే చేయమన్నాడు కృష్ణుడు అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా కృష్ణుడి ఉద్దేశం కర్మయోగం కూడా కాదు. కృష్ణుడు కర్మయోగాన్ని యాక్చువల్గా భక్తిలో ఎలా చేయాలో తర్వాత చెప్తాడన్న. సో మనం కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. భక్తిని ఎలా చేయాలని మనకు కూడా తెలియట్లేదు, అసలు పని ఎలా చేయాలని మనకు కూడా తెలియట్లేదు. అర్జునుడు అంతటి వాడే కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్కి అయోమయానికి గురయ్యాడంటే మనం గురి ఆలోచించండి. అందుకనే భగవద్గీతని ఎస్పెషల్లీ ఒక గైడెన్స్లో, గురువు యొక్క గైడెన్స్లో మాత్రమే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మనంతా మనం చదివితే ఏంటంటే ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. ఓకే, మేము కూడా గురువులు చెప్పింది విని అదే మాట రిపీట్ చేస్తున్నాం ఇక్కడ. నేను ఏదైతే విన్నానో అదే రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. నా ఇంటెలిజెన్స్ ఏం లేదు ఇక్కడ, గురువు ఇచ్చింది మేము ఇస్తున్నాం అనమాట. సో ట్రాన్స్పరెంట్ వయా మీడియం అనమాట. మేము మధ్యలో ప్రభుపాదుల వారికి మీకు మధ్యలో ఒక మీడియం, ట్రాన్స్పరెంట్ మీడియం అనమాట మేము. ఓకే, సో అర్జునుడు ఏంటంటే మనకి ఈ క్వశ్చన్స్ అంటే ఇక్కడ అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడంటే అర్జునుడు తన పాత్ర పోషిస్తున్నాడు అక్కడ. ఈ పర్టికులర్ సీన్లో అర్జునుడు తన పాత్ర పోషిస్తున్నాడు, కామన్ మ్యాన్ పాత్ర పోషిస్తున్నాడు అనమాట. మనం కూడా అర్జునుడితో పాటు ట్రావెల్ చేస్తున్నాం. ఈ జర్నీలో అర్జునుడితో పాటు మనం కూడా ఉన్నాం అనమాట. అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకని కన్ఫ్యూజన్ వచ్చింది? అర్జునుడు భక్తుడు, యాక్చువల్గా అర్జునుడికి అన్నీ తెలుసు. కానీ ఏంటంటే అర్జునుడి యాక్చువల్గా పర్పస్ఫుల్గా ఈ డైలమాలో పెట్టాడు కృష్ణుడు అనమాట. సో దట్ అర్జునుడి ద్వారా మనకి ఈ నాలెడ్జ్ని ఇస్తున్నాడు అనమాట. మనం అర్జునుడి యొక్క అడుగుజాడలో నడవాలి. మనకి ఏదైనా యాక్చువల్ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు అప్రోచ్ రైట్ అథారిటీ అనమాట. రైట్ అథారిటీని అప్రోచ్ అయ్యి మన డౌట్ని క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇవ్వడంలో కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? మనని కన్ఫ్యూజ్ చేయడమా? చెప్పండి, మనని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు కృష్ణుడు ఇలా కాంట్రడిక్ట్గా. నువ్వు చెడు కర్మలు చేయొద్దు అంటున్నాడు, అట్ ద సేమ్ టైం అర్జునుడు నీ డ్యూటీ నువ్వు చేయంటున్నాడు, యుద్ధం చేయంటున్నాడు. ఎందుకు ఇంత కాంట్రడిక్టరీ వచ్చింది ఇక్కడ? చెప్పండి, ఎందుకు? కృష్ణుడి ఉద్దేశం ఏంటి? బంధాలకి ప్రేమకి మోహం ఇంకా అర్జునులో కన్ఫ్యూజన్ రేపుతుంది మాతాజీ. ఫస్టే కృష్ణుడు చెప్పాడు కదా, నన్నే నమ్ము, నేను చెప్పిందే చేయమని. బట్ బంధాలు బంధుత్వాలు అనేది తనను వెనక్కి లాగేస్తుంది, కన్ఫ్యూజన్ లో పడేస్తున్నది. ఓకే, ఇంకా కృష్ణుడి ఉద్దేశం మనని కన్ఫ్యూజ్ చేయడమా అని అడిగాను. ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశాడు. వెదర్ ఇది చేయడం వల్ల చేయకపోవడం వల్ల జరిగే మంచి చెడుల్ని వివరించాడు. దాన్ని అంచేతను మొట్టమొదటి భయపెట్టాడు, తర్వాతమో దాన్ని ఇది చేయాలి అని రెండు కాంట్రడిక్ట్ చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు అంటే బికాస్ కృష్ణుడికి మనని కన్ఫ్యూజ్ చేయడం అనే ఉద్దేశం కాదు, మన యొక్క బుద్ధిని షార్పెన్ చేస్తున్నాడు. అంటే దీనిలో కీలకమైన పాయింట్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. చెడు చేయొద్దంటాడు, చెడు కర్మ చేయొద్దంటాడు, అట్ ది సేమ్ టైం అర్జునుడు డ్యూటీ చేయంటున్నాడు, యుద్ధం చేయంటున్నాడు. ఎందుకంటే అది ఎలా, ఏ మూడ్లో చేయాలి ఆ పని అనేది ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు అనమాట. కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఇంటెలిజెన్స్కి పదును పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? ఇంకా అర్జునుడు ఇంకా కన్ఫ్యూజన్ బాగలేదు. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. సెకండ్ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. చదవండి. నేను చదువుతాను. చదవండి. అనేక అర్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది. సరే, అర్జున్ చెప్తున్నాడు, నాకు కంప్లీట్గా నా మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయింది, నా బుద్ధి మోహం చెందింది అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను. నీ యొక్క ఈ అనేక అర్థాలు కలిగిన నీ బోధనతో, అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి నువ్వు చెప్పే మాటల్లో, నాకు ఏది బెటర్, ఇప్పుడు ఏది బెటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా చెప్పు నాకు అని చెప్పి అడుగుతాను అనమాట. ఇప్పుడు దాకా, అంతకు ముందు ఫస్ట్ చాప్టర్ దాకా అర్జునుడు ఏంటంటే నీ యుద్ధం చేయను అని చెప్పాడు. ఎప్పుడైతే కృష్ణుని గురువు కింద యాక్సెప్ట్ చేశాడో చెయ్యను అనే చెప్తున్నాడు, కానీ నాకు గైడెన్స్ కావాలి, ప్రాపర్ గైడెన్స్ కావాలి. చెయ్యను కానీ నాకు గైడెన్స్ ఈ సరిగ్గా ఏం చేయాలో అని చెప్పి చెప్తున్నాడు. సో కొంచెం మనసు మారిందనమాట, కొద్దిగా చేంజ్ వస్తుంది అర్జునుడు. లెట్స్ సీ ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు చూద్దాం. థర్డ్ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఎవరు? అమరావతి గారా? చదవండి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికను, పాపరహితుడైనవో అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించి తిని. కొందరు దానిని సాంఖ్యము,
మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసుకొనగోరగా మరికొందరు భక్తి యోగం ద్వారా దానిని అర్థము చేసుకొనగోరుతున్నారు. సో కృష్ణుడు ఏం చెప్పాడు చూసారా, 2 రకాల మనుషులు ఉంటారు ఈ ప్రపంచంలో అర్జున. ఒకళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏదన్నా చెయ్యాలి అంటే వాళ్ళకి ముందు దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. అంటే ఫస్ట్ వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు, తర్వాత పని చేస్తారు అనమాట. తర్వాత యాక్షన్ ఉంటుంది. ముందు దే వాంట్ టు అండర్స్టాండ్, ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వాలి, వాళ్ళకి పూర్తిగా క్లారిటీ రావాలి, అప్పుడు పని చేస్తారు వాళ్ళు. రెండో రకం వాళ్ళు ఏంటంటే చెప్పగానే విని, ఎవరైనా ఒక అథారిటీ, ఎవరైనా గురువు గారు ఎవరైనా చెప్పారంటే, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు టక్కన చేసేస్తారు పని. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న భక్తితో చేసేస్తారు అన్నమాట పని. ఈ బేసిక్గా ఈ 2 రకాల డివిజన్స్ని ఎలా చెప్పారంటే, ఫస్ట్ వాళ్ళు జ్ఞానయోగులు అని చెప్పాడు, రెండో వాళ్ళు కర్మయోగులు. ఫస్ట్ జ్ఞానయోగ సాధన చేసేవాళ్ళు అంటే వాళ్ళు నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తారు. ఫస్ట్ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా ఎక్వైర్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడికి ఎలా సేవ చేయాలో అలా సేవ చేస్తారు. రెండో రకం వాళ్ళు అంటే కర్మయోగులు అంటారు. కర్మయోగులు అంటే ముందు పని చేసేస్తారు. వాళ్ళు శాస్త్రంలో చెప్పారు కర్మయోగం నిష్కామ కర్మ చేయమని, అంటే వీళ్ళు చేసేస్తారు. కానీ ఫస్ట్ వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, వాళ్ళకి నాలెడ్జ్ కావాలి, ఎందుకు చెయ్యాలి అనేది నాలెడ్జ్ వస్తే కానీ వాళ్ళు చేయాలన్నమాట. ఇన్ వన్ సెన్స్ ఇద్దరు ఒకటే గోల్ని అప్రోచ్ అవుతున్నారు, కానీ డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అవుతున్నారు అన్నమాట. ఇద్దరిది ఒకటే గోల్ కానీ డిఫరెంట్ వేస్ అనమాట ఇద్దరివి. అల్టిమేట్గా ఇద్దరు ఒకటే దగ్గరికి వస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేస్లో వెళ్తున్నారు అనమాట. ఈ జ్ఞానయోగులు ఏంటంటే వాళ్ళు ఈ జ్ఞాన సంపార్జన చేసే ఈ మార్గంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పనిని వదిలేస్తారు, ఫస్ట్ పని చేయరు. జ్ఞాన సముపార్జన చేస్తారంటే సన్యాసం అనమాట, సన్యాసం తీసుకుంటారు అనమాట. కంప్లీట్ వర్క్ విహిత కర్మలన్నీ వదిలేస్తారు. వదిలేసేసి వాళ్ళు ఆ జ్ఞాన సముపార్జనలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతుంటారు, ఎంగేజ్ చేస్తారు అనమాట. దాని గురించి ఆలోచించి సన్యసించేసి కంప్లీట్గా సంసారాన్ని వదిలేసి సన్యసిస్తారు. సన్యసించి వాళ్ళ జ్ఞాన సముపార్జనలో ఉండి అసలు ఎలాగ భగవంతుడిని మెప్పించాలనే విషయం, అంటే ఎలా ఆయన గురించి సంబంధించిన నాలెడ్జ్ అంతా తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వస్తారనమాట. అంటే వాళ్ళు పని వదిలేస్తారు, ఫస్ట్ పని వదిలేసేసి జ్ఞాన సముపార్జనకి వెళ్తారు. రెండో రకం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు సన్యాసులు అనుకున్నాం. రెండో వాళ్ళు అంటే కర్మయోగులు, అంటే సంసారంలో ఉంటూనే వాళ్ళు పని చేస్తూనే భగవంతుడికి సేవ చేస్తుంటారు అన్నమాట. సంసారంలో ఉంటారు వీళ్ళు. ఈ సన్యాసికి ఏంటంటే, అంటే జ్ఞానయోగ సాధన చేసే వాళ్ళకి, ఈ సన్యాసులకి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ హార్ట్ చాలా ప్యూరిటీతో ఉండాలన్నమాట. అంటే ఆ హార్ట్లో వేరే భౌతిక కోరికలే ఉండకూడదు. కంప్లీట్ సన్యాసించడం అంటే ఏంటంటే భౌతికపరమైన కోరికలన్నింటినీ వదిలేయడం అన్నమాట. వదిలేసి ఆ జ్ఞాన సాధనలో ఉంటారన్నమాట వాళ్ళు. అలా చేయాలంటే ఈ భౌతిక కోరికలన్నీ వదిలేయాలంటే వాళ్ళకి చాలా సెన్స్ కంట్రోల్ కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలన్నమాట. కానీ కర్మయోగం చేసే వాళ్ళకి ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళు ఇంద్రియాలు ఇంకా నిగ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు బెటర్ ఏంటంటే వాళ్ళు పని చేస్తూ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం బెటర్. వాళ్ళు మన శాస్త్రాల్లో చెప్పింది అదే, నీవు ఇంద్రియ నిగ్రహం లేకపోతే అట్లీస్ట్ సంసారంలో ఉండి నీవు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించి చేయి అని చెప్పి చెప్తారన్నమాట. సో దట్ గ్రాడ్యువల్గా వాళ్ళు ప్యూరిఫై అవుతారు. అందుకని పనిని వదిలేయద్దు, నువ్వు పనిలో ఉండి నీ కోరికలు తీర్చుకుంటూ స్లోగా మోక్షం వైపు ధర్మ అర్ధ కామ మోక్షాలు అందుకే ఇచ్చారు. నువ్వు ధర్మంగా ఉంటూ డబ్బులు సంపాదించి కోరికలు తీర్చుకుంటూ చివరికి మోక్ష సాధన చేయని చెప్పారు. అలా కాకుండా నేను సన్యసిస్తానంటే కంప్లీట్గా వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలు వెళ్ళారు, డైరెక్ట్గా వాళ్ళు మోక్షదానంలోకి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఇంకా నో కోరికలు, డైరెక్ట్గా మోక్షం అనమాట, మోక్షకాములు అనమాట వాళ్ళు. సో అలా మోక్షకామత్వం రావాలి అంటే వాళ్ళకి ఏంటంటే చాలా సెన్స్ కంట్రోల్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ హార్ట్ ఉండాలి, స్ట్రాంగ్ మైండ్ ఉండాలన్నమాట వాళ్ళకి, లేకపోతే చేయలేరు. ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. చెప్పాడు 2 రకాల మనుషులు ఉంటారు చెప్పాడు. ఒకళ్ళు సన్యాసంలో ఉన్నారు, ఇంకొకళ్ళు సంసారంలో ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాడు ఇప్పుడు కృష్ణుడు. నాకు 4th శ్లోకం చదువుతున్నాను. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కేవలం కర్మ చేయుట ద్వారా ఎవరునూ కర్మఫలం చేయకుండా ద్వారా ఎవరునూ కర్మఫలము నుండి విముక్తులు పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారాను ఎవరునూ పరిపూర్ణత్వమును సాధించలేరు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇంతకు ముందు అర్జునుడు ఏం చెప్పాడు, అర్జునుడు దాని యుద్ధం చేయను అనడానికి 2 రకాల రీజన్స్ ఏవో చెప్పాడు కదా. ఒకటేంటంటే, నేను వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తే నేను అసలు ఏమి ఎదురు చెప్పకుండా, ఏమి ఫైటింగ్ చేయకుండా, నేను అసలు వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తే చంపేనే, నేను ఇలానే కూర్చుండిపోతాను, యుద్ధం చేయకుండా ఉంటాను అంటాడు.
రెండోది ఏమన్నాడు, నేను వెళ్ళి అడవిలోకి వెళ్ళి బిచ్చం ఎత్తుకుంటాను. అంటే బిచ్చం ఎత్తుకుంటే బేసిక్ ఏంటంటే సన్యసించేస్తాను, అడవికి వెళ్ళి మెండికెంట్ లాగా బతుకుతానని చెప్పాడు. అంటే క్షత్రియుడు అయ్యండి నేను సన్యసిస్తానని చెప్తున్నాడు. యాక్చువల్గా యుద్ధం చేయాలి, క్షత్రియ ధర్మం యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేయను, క్షత్రియ ధర్మాన్ని వదిలేసేసి నేను సన్యాస ధర్మం తీసుకుని వెళ్ళిపోతాను, సన్యాసిలాగా వెళ్ళిపోతాను, అడవిలోకి వెళ్ళి అక్కడ బిచ్చం ఎత్తుకుని బతుకుతాను. ఈ యుద్ధంలో వీళ్ళని చంపే కన్నా బెటర్ అది నాకు అడవికి వెళ్ళిపోయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అడవికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది. పాండవులందరూ ఒకసారి అడవికి వెళ్ళారు, కొన్ని సంవత్సరాల పాటు అడవుల్లో అరణ్యవాసం చేసి వచ్చారు. అర్జునుడికి ఏం కొత్త కాదు అరణ్యంలో ఉండడం. అందుకని నేను ఓకే మళ్ళీ నేను సన్యాసించేసి వెళ్ళిపోతాను, అడవిలోనే బతుకుతాను, వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని చంపే కన్నా అది బెటర్, నాకు ఆ లైఫే బాగుంటుంది అని అంటాడు. అందుకని ఇప్పుడు ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నీ పని వదిలేసేసి క్షత్రియ ధర్మం వదిలేసేసి నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నీకు కర్మఫలాల నుంచి తప్పించుకోలేవు. అలాగని చెప్పి సన్యాసం స్వీకరించేశాను నేను అని చెప్పేసి, అంటే హార్ట్ ప్యూరిఫై కాకుండా సన్యాసించేసేస్తే ఎవరు పూర్ణత్వాన్ని పొందలేరు అని చెప్తున్నాడు అనమాట. అంటే కృష్ణుడి ఉద్దేశం ఏంటంటే పని చెయ్యాలి, నీ పని నువ్వు చెయ్యాలి, నీకు పని చేసే శక్తి ఉంది, పని చెయ్యాలి. నువ్వు సన్యాసిస్తున్నావు అంటే ఇప్పుడు ప్రీమెచ్యూర్గా సన్యాసం తీసుకోకూడదు అని చెప్పి కృష్ణుడి ఉద్దేశం అనమాట. మెచ్యూరిటీ రాకుండా సన్యాసం తీసేసుకుంటే వాళ్ళు సమాజానికి చెడు చేసిన వాళ్ళు అవుతారు అనమాట. అర్జునుడు ఏమనుకుంటున్నాడు, నేను పని చేయకపోతే అంటే యుద్ధం చేయకపోతే పాపం రాదు, రియాక్షన్ ఏం రాదు, సో నో వర్క్ నో రియాక్షన్ అని అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు పని చేయనంత మాత్రాన ఫలితం రాదని అనుకోకు, పని చేయకుండా అంటే పని చేయనందుకు ఇంకో ఫలితం వస్తుంది నీకు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే అర్జునుడికి ఏంటంటే నాకేం రాజ్యకాంక్ష లేదు, నేనేం రాజ్యాన్ని సంపాదించాలనుకోవట్లేదు, సో నాకు రాజ్యం అక్కర్లేదు కాబట్టి నేను యుద్ధం చేయను కాబట్టి నాకేం పాపం రాదు అని అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏమంటాడు, నువ్వు డ్యూటీని నువ్వు చేయకపోతే, నువ్వు యుద్ధం చేయకపోతే పాపం రాదు అనుకుంటున్నావు, నువ్వు చేయకపోతే ఇంకొక రకమైన రియాక్షన్ వస్తుంది నీకు అని చెప్తున్నాడు అనమాట. బేసిక్ పాయింట్ అదనమాట. ఓకే, అంటే డ్యూటీ నుంచి ఎస్కేప్ అయిపోయి కేవలం సన్యాసం ముసిగేసుకుని నేను డ్యూటీ నుంచి ఎస్కేప్ అయిపోతానంటే కృష్ణుడు ఎంకరేజ్ చేయటం లేదన్నమాట. ఎందుకంటే అర్జునుడికి బై నేచర్ క్షత్రియ. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు అయినాడు, క్షత్రియుడు అంటే రోషం పౌరుషం ఉంటాయి. సన్యాసం తీసేసుకుని బిచ్చం ఎత్తుకుని బతుకుతానని చెప్పాడు. బిచ్చం ఎత్తుకుని బతకడానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళాక ఎవరన్నా కొంచెం మాటలు ఏమైనా హార్ష్గా మాట్లాడారు అనుకోండి, బిచ్చం వేయడానికి బదులు హార్ష్గా అంటే ఏమవుతుంది, కోపం వస్తుంది, కత్తి దూసి వాడిని చంపుతాడు అనమాట. అంటే నేచర్ లోపల క్షత్రియ నేచర్ ఉంది. సో ఆ నేచర్ క్షత్రియ నేచర్ ఉండి నువ్వు సన్యాసం ముసుగేసుకుంటే దాన్ని ఆ నేచర్ బయటకు రాకుండా ఉండదు. ఏదో ఒక టైంలో ఏదో ప్రొవోకింగ్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ నేచర్ బయటకు వస్తుంది అన్నమాట. సో సన్యాసం బ్రాహ్మణులు వాళ్ళు ఆ లైన్లో ఉన్న వాళ్ళు, బ్రాహ్మణులకి అలాంటి సన్యాసించడం, వాళ్ళు భిక్షం ఎత్తుకుని బతకడం అనేది బ్రాహ్మణులకు నిర్దేశించబడింది, నాట్ క్షత్రియాస్ వాళ్ళు సన్యాసించలేరు అనమాట. ఒకళ్ళు సన్యాసించినా కూడా వాళ్ళు ఆ నేచర్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళలో ఉన్న రోషం పౌరుషం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి అనమాట, ఏదో ఒక సిచ్యువేషన్లో బయటకు వస్తుంటారు అనమాట. అందుకని చెప్పాడు, నీ నేచర్ని అనుసరించి నువ్వు పని చేయని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఏమవుతుంది ప్రీమెచ్యూర్గా సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది అనేది తర్వాత చెప్తాడు కృష్ణుడు. అంటే హార్ట్ ప్యూరిఫై కాకుండా, మన హృదయం పరిశుద్ధం అవ్వకుండా కనుక సన్యసిస్తే, పని వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా కృష్ణుడు చెప్తాడు అన్నమాట. సో ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు పని చేయకుండా ఉండద్దు, నీ పని చేయని ఎందుకు చెప్తాడు కృష్ణుడు అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఎందుకు చేయమంటున్నాడు పనిని. ఓకే, 5th శ్లోకం చదువుతున్నాం, ఎందుకు చేయమంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, నహి కశ్చిత్ క్షణమపి జాతుతిశ్చ కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై. ప్రతి ఒక్కడు ప్రకృతి గుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవశుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏదీ చేయకుండా క్షణకాలమైన ఎవ్వడూ ఉండలేడు. చూసారా ఎందుకు చెప్తున్నా అంటే పని చేయి, నీ డ్యూటీ నువ్వు చేయని ఎందుకు చెప్తాడంటే ప్రతి జీవికి వాళ్ళ స్వభావాన్ని అనుసరించి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఒక క్షణం కూడా జీవుడు ఉండలేడు అన్నమాట. ఏదో ఒక పని చేయాల్సింది. ఏ పని చేస్తే ఖాళీగా కూర్చున్నాం అనుకుంటే, ఖాళీగా కూర్చున్నా కూడా మన ఇంద్రియాలకు ఏదో ఫీడ్ చేస్తూ ఉండాలి కదా. ఖాళీగా కూర్చుంటే ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది, ఏదో ఒకటి చూస్తుంటాం, అది కూడా పని చేయడమే. గాలి పీలుస్తున్నాం, అది కూడా పని చేయడమే. నేచర్ మనకి బాడీ ఇచ్చింది కాబట్టి ఈ బాడీ ధర్మాన్ని అనుసరించి మనం ఏదో ఒక పనిలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాం. ఇంకో ఎగ్జాంపుల్, మనం రాత్రి పడుకుంటాం, నిద్రపోతూ ఉంటాం, సడన్గా దోమ వచ్చి కుడుతుంది. మనమేం లాజికల్గా థింక్ చేయం, ఇప్పుడు నేను పని చేయాలా వద్దా, ఇప్పుడు దోమని చంపాలా వద్దా అని ఆలోచించడం. సడన్గా వచ్చి కుట్టిందంటే టక్కని ఇన్వాలంటరీ యాక్షన్ వెళ్ళి దాన్ని చెయ్యాలి, దాన్ని కొడుతుంది, చస్తుంది. అది మరి అది చచ్చింది కదా, మరి కర్మ వస్తుంది కదా. అంటే మనకి తెలియకుండా ఇన్వాలంటరీ యాక్షన్స్ కొన్ని ఉంటాయన్నమాట.
మనం అది ఆలోచించిన ఆ టైంలో అది పుట్టింది అంటే టక్కని కొట్టేస్తాం, చంపేస్తాం అయిపోయి. అదే వేడి నీళ్లు చేతి మీద పడుతున్నాయి అనుకోండి, సడన్గా చేయి వెనక్కి లాగేసుకుంటాం. అది కూడా ఇన్వాలంటరీ యాక్షన్. మనకి తెలియకుండానే కొన్ని పనులు చేసేస్తున్నాం. తినడం, గాలి పీల్చుకోవడం, నీళ్లు తాగడం, నిద్రపోవడం, ఇవన్నీ కూడా పనుల కింద లెక్క. మన బాడీ అనేది యాజ్ లాంగ్ యాజ్ లోపల ఆత్మ ఉంది అంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సింది. ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండలేమని చెప్తున్నాడు. అందుకని బెటర్ ఏంటంటే డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చేయని చెప్తున్నాడు. అనవసరంగా సన్యసించాలి అంటే చాలా హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటే కానీ సన్యసించకూడదు అనమాట. లేకపోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు కృష్ణుడు. మెచ్యూరిటీ లేకుండా అంటే కంప్లీట్గా ఇంద్రియ నిగ్రహం అనేది లేకుండా కనుక సన్యసిస్తే ఏం జరుగుతుంది అనేది తర్వాత చెప్తాను, నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను అనమాట. అదేంటో చూద్దాం ఏం చెప్తున్నారు. 6th శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. నెక్స్ట్. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై ఉండువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా కనుక పని చేయడం మానేస్తే ఏం జరుగుతుంది అంటే మనసు ఎంతసేపు ఇంద్రియార్థాల మీదే ఉంటుంది, ఎంతసేపు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే షో బాటిల్ స్పిరిచువలిజం అంటారు అనమాట, అంటే మిథ్యాచారం అనమాట. బయట ప్రపంచానికేమో సన్యాసి రోప్ చేసుకుని ఉంటాడు, సన్యాసిలాగా వేషధారణ ఉంటుంది, కానీ లోపల చేసేవన్నీ చెడు పనులు చేస్తుంటాడు అనమాట. చాలా మంది సోకాల్డ్ బోగస్ సన్యాసులు అందరూ మనకి ఎంతో మంది దీనికి ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు అనమాట. బయటకేమో ప్రవచనాలు ఇస్తుంటారు, కాషాయ వస్త్రాలు కట్టుకుని, తర్వాత ఏమో చీకట్లో చేసే పనులన్నీ చేస్తుంటారు, తాగుడు, అమ్మాయిలతో తిరగడాలు అవన్నీ చేసే వాళ్ళు చాలా మంది వాళ్ళ కేసులు కూడా అయ్యాయి మనకి. సో మిథ్యాచారం చేయొద్దు అని చెప్తున్నాడు అనమాట. మనస్సు పూర్తిగా నిగ్రహించనిదే సన్యసిస్తే ఎలా ఉంటుందంటే మిథ్యాచారం చేసినట్టుంది. బయట వాళ్ళకేమో ఒకలాగా బిల్డప్, లోపలేమో చెడు పనులన్నీ చేస్తుంటారు. ఎందుకంటే మనసు ఇంకా కంట్రోల్ కాలేదు కదా, మనసు ఎప్పుడు ఇంద్రియార్థాల మీద తిరుగుతుంటుంది, అది కావాలి ఇది కావాలని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, జస్ట్ ఫుడ్ అయితే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాను. డయాబెటిక్ పేషెంట్కి డాక్టర్ నువ్వు స్వీట్స్ తినకూడదని చెప్పాడు. ఇంట్లో వాళ్ళందరూ ఎదురుకుండా అసలు స్వీట్స్ ఏం ముట్టుకోవట్లేదు. వాళ్ళు చూడకుండా రాత్రిపూట తినడం మొదలెడుతున్నారు. ఎవరికి నష్టం జరుగుతుంది? కాదన్నమాట. సో మనస్సు కంట్రోల్ కానప్పుడు సన్నిసించకూడదు. ఈ జ్ఞానయోగ మార్గంలోకి వెళ్ళకు, నువ్వు కర్మయోగం చేయి అంటే నువ్వు నీ పని నువ్వు చేయని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో 7th శ్లోకంలో ఏం చెప్తాడో చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ శ్లోకాలు నెక్స్ట్ స్లైడ్లో వస్తాయి, అక్కడ మనం టైం స్పెండ్ చేద్దాం. 7th శ్లోకంలో ఏం చెప్తాడో చూద్దాం. యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓ అర్జున, అట్లుగాక మనస్సుచే క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించిన ఆసక్తి లేని వాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అట్లా కాకుండా ఈవెన్ దో ఇంద్రియాలు కంట్రోల్లో లేవని ఎవరైతే తెలుసుకుంటారో అట్లీస్ట్ కర్మయోగంలో వాడు పని చేస్తూ ఉంటాడు, తన ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ కర్మయోగాన్ని సాధన చేస్తూ ఉంటాడు, వాడు బెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే మనస్సు ఇంద్రియాలు నిగ్రహించుకోకుండా అంటే హార్ట్ ప్యూరిటీ లేకుండా సన్యసించే వాడికన్నా కూడా హార్ట్ ప్యూరిటీ లేనివాడు కర్మయోగ సాధన చేయడం బెస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇంకా కంట్రోల్ లేనివాడు కర్మయోగ సాధన చేస్తే అట్లీస్ట్ గ్రాడ్యువల్గా ప్యూరిఫై అవుతాడు వాడు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఈ పాయింట్ క్లియర్గానే ఉంది కదా. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 8th శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజాయో కర్మణః శరీరయత్రాపి చ తేన ప్రసిద్ధేక్త కర్మణః. నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది, ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది. కర్మ లేకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు.
బేసిక్గా అర్జునుడికి ఏం చెప్తున్నా అంటే కృష్ణుడు, డూ యువర్ డ్యూటీ, నీ పని నువ్వు చెయ్యి, నువ్వు ప్రస్తుతం ఏదైతే నీ ధర్మం ఉందో, క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో అది నువ్వు చెయ్యి. అలా అలా అంటే పని చేయకుండా ఉండడం కన్నా పని చేయడం బెటర్ నీకు. ఎందుకంటే ఏ పని చేయకుండా మన దేహాన్ని కూడా పోషించుకోలేము మనం అని చెప్పి చెప్తున్నారు. కేవలం దేహ పోషణకైనా సరే ఏదో పని చేయాల్సిందే కదా, ఎవరైనా సరే దేహం ఉన్నంతకాలం దేహ పోషణ నిమిత్తార్థం పని చేయాల్సిందే మనం. అండ్ బిచ్చం ఎత్తుకుని బతకడం అంటే ఏంటంటే, సన్యాసులు ఏంటంటే భిక్షాటన మీద జీవిస్తారు. సన్యాసులు ఏమి వంట చేయరు, ఎవరింట్లోనూ ఉండరు, కాబట్టి వాళ్ళు భిక్షాటన మీద జీవిస్తారు. అలా జీవించాలంటే వాళ్ళు ముందు హార్ట్ ప్యూరిఫై ఉండాలి. ఇప్పుడు క్షత్రియ మెంటాలిటీ అర్జునుడిలో అణువణువున క్షత్రియ మెంటాలిటీ ఉంది, ఆ వీరత్వం శూరత్వం ఉంది. సడన్ గా వెళ్ళి బిచ్చం ఎత్తుకుని బతకాలంటే చేయలేడు. అందుకని కృష్ణుడు ఎంకరేజ్ చేయట్లేదు, నీకు ఇట్స్ నాట్ సూటబుల్ అని చెప్పాడు అనమాట. నువ్వు దాని మీద బతకలేవు, నువ్వు బెటర్ నీ పని నువ్వు చేయి, నీ ధర్మాన్ని నువ్వు చేయి అని చెప్పి చెప్తున్నాను. సో నెక్స్ట్ 9th శ్లోకం చూద్దాం. ఈ 9th శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. 9th శ్లోకంలో ఇంతకన్నా బెటర్ వేలో ఎలా పని చేయొచ్చు అంటే, పని చెయ్యాలి కానీ కర్మ అంటకూడదు. అంటే మామూలుగా నిష్కామ కర్మలో ఏంటంటే, మనం పని చేస్తాం, ఫలితాన్ని ఆశించము, కానీ ఫలితం అయితే వస్తుంది. కానీ ఈ ఫలితం కూడా రాకుండా పని చేయాలి అంటే ఎలా చేయాలంటే, అది యాక్చువల్గా ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు అనమాట. అంటే ఏ పని చేసినా సరే ఆశించకపోవడం తర్వాత విషయం. ఏ పని చేసినా ఏ ఫలితం రాకుండా పని చేయాలన్నమాట, అకర్మ చేయాలన్నమాట. అది ఎలాంటి కర్మ అంటే ఇప్పుడు చెప్తాడు కృష్ణుడు. ఓకే, 9th శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. విష్ణువు కొరకే యజ్ఞ రూపమును కర్మ నొనరింపవలను, లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుత్ ధర్మమును అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడివై ఉండగలవు. థ్యాంక్ యూ అండి. ఇంపార్టెంట్ ఏంటంటే కర్మని చెయ్యాలి, కర్మ ఫలితం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వని పని చేయాలన్నమాట. ఫలితం ఆశించకుండా పని చేయడం వేరు. మీరు డిఫరెన్స్ చూడండి. పని చేస్తున్నాం, ఫలితం ఆశించట్లేదు, కానీ ఫలితం వస్తుంది, ఏదో ఒక ఫలితం అయితే వస్తుంది. ఆశించట్లేదు, మనం ఆశించట్లేదు. కానీ ఏ పని చేసినా ఏ ఫలితం రాకుండా పని చేయాలన్నమాట. ఇది పాపం రాకూడదు, పుణ్యం రాకూడదు. అది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ కర్మ అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. అదేంటంటే యజ్ఞార్థ కర్మ చేయమంటున్నాడు అనమాట. యజ్ఞార్థ కర్మ అంటే యజ్ఞం అంటే ఏంటంటే, భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయని చెప్తున్నా కదా, ఆ అనేక నామాలు ఒక నామం పేరు యజ్ఞ. యజ్ఞుడు అంటారు భగవంతుని. యజ్ఞార్థ కర్మ చేయమంటున్నాడు అంటే, యజ్ఞం అంటే ఇంకొక పేరు ఏంటంటే సాక్రిఫైస్. అంటే పనిని ఒక సాక్రిఫైస్ లాగా, అంటే ఒక త్యాగ భావంతో పనిచేయాలన్నమాట. ఏ ఫలితం వద్దు అని చెప్పి పనిచేయాలన్నమాట. ఆ ఫలితం ఆశించకుండా ఉండడం వేరు, ఫలితం వద్దు, కంప్లీట్గా అసలు వద్దు నాకు ఏ ఫలితం అని చెప్పి చేయడం వేరు. అంటే భగవంతుడి ప్రీత్యర్థమే పనిచేయడం అనమాట. దీన్ని యజ్ఞార్థ కర్మ అంటారు. అంటే ఎనీ వర్క్ డన్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ విష్ణు ఈజ్ కాల్డ్ యజ్ఞ. సాక్రిఫైస్ అనేది త్యాగం. మనం ఏంటంటే మన త్యాగం అనేది మన మాట మనకేం కొత్త కాదు. త్యాగం అంటే మనం తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, హస్బెండ్ వైఫ్ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు, వైస్ వర్స వైఫ్ కూడా హస్బెండ్ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అంటే తన దాన్ని తనకి వద్దనుకుని వేరే వాళ్ళకి ఇవ్వడం అనమాట. అంటే మనకి ఏదైనా వస్తుంది అనుకోండి, దాన్ని మనం వద్దనుకుని వేరే వాళ్ళకి ఇచ్చేయడాన్ని త్యాగం అంటారు. అంటే మనదైన దాన్ని వదిలేసుకోవడానికి. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఫలితం వస్తుంది, ఫలితం మనది, మనం చేసే పనికి ఫలితం వస్తుంది. ఆ ఫలితం నాకు వద్దనుకోవడం వేరు, భగవంతుడికి ఇవ్వడం వేరు. భగవంతుడికి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేదాన్ని పాపం వచ్చినా పుణ్యం వచ్చినా ఆయనకి ఇచ్చేస్తున్నాం అనమాట. అంటే ఆయన అకౌంట్లో పనిచేయడం అనమాట. ఇది ఆర్ట్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దిస్ వరల్డ్ అనమాట. ఈ ప్రపంచంలో పని చేయాలి, కర్మ అంటకుండా పని చేయాలంటే ఇది ఆర్ట్ ఆఫ్ వర్కింగ్. యజ్ఞార్థ కర్మ చేయాలన్నమాట. ఈ యజ్ఞార్థ కర్మ యాక్చువల్గా మన యొక్క వర్ణాశ్రమ విధానం ఏదైతే ఉందో, అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ 4 వర్ణాలు వాళ్ళు కూడా ఈ పర్పస్తో పనిచేయాలన్నమాట. యజ్ఞార్థ కర్మ చేయాలి. ఎవరు ఏ పని చేసినా సరే, క్షత్రియుడు యుద్ధం చేసినా సరే, లేకపోతే బ్రాహ్మణుడు తన యొక్క బ్రాహ్మణ వృత్తి చేసినా సరే, ఏం చేసినా సరే భగవద్ అర్పణ భావంతో చేయాలి. అప్పుడు కర్మ అంటది. అసలు ఏ కర్మ రాదనమాట మనకి, పుణ్యం రాదు పాపం రాదు, 2 రావు, అకౌంట్ 0. సో దీన్ని యజ్ఞార్థ కర్మ. ఈ కర్మ ఇది చేయడం వల్ల అసలు నీకు ఏది అంటదు, ఈ ప్రపంచంలో ఈ భౌతికత్వం నీకు అంటదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. పనిని భగవంతుడి సాటిస్ఫాక్షన్ కోసం పని చేయాలన్నమాట. ఓకే, 1 సెకండ్.
కానీ ఇలా చెయ్యాలి అంటే, ఇలా పని చేయాలంటే, యజ్ఞార్థ కర్మ చేయాలి అంటే మనకి ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి. ఎందుకంటే చాలా మంది అంటారు, ఇప్పుడు నేను ఏ పని చేసినా నేను భగవదర్పణంగానే చేస్తాను, నేను మాంసం వండుతాను, భగవదర్పణం చేస్తాను అంటే కుదరదు. అది కూడా తెలియాలన్నమాట. మనకి ఎలాంటి పని చేస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడు, ఎలాంటి పని చేస్తే ఆయన సాటిస్ఫై అవుతాడని మనకు తెలియాలి. లేకపోతే ఏదో పని చేసి నేను తాగే లిక్కర్ నైవేద్యం పెట్టి తాగుతానంటే నో, కృష్ణ వోంట్ యాక్సెప్ట్ అలాంటి థింగ్స్. అందుకనే మనకి గైడెన్స్ కావాలన్నమాట. ఏ పని చేస్తే భగవంతుని ప్లీజ్ చేయొచ్చు, ఎలాంటి పని చేస్తే ఆయన ప్లీజ్ అవుతాడని మనకు తెలిసి ఉండాలి. అది ఇంపార్టెంట్. గురువు గైడెన్స్ అందుకే కావాలన్నమాట. మనం అదర్వైజ్ మనం కృష్ణుని ప్లీజ్ చేయడం బై డిస్ప్లీజ్ చేస్తాం మనం. నెక్స్ట్ బేసిక్గా కర్మయోగం యొక్క క్రక్స్ ఏంటంటే యజ్ఞార్థ కర్మ చేయమని చెప్తున్నాను అనమాట. భగవంతుడి ప్రీత్యర్థమే పని చేయండి, మీకోసం కాదు పని చేయడం, ఆయన ప్రీత్యర్థం పని చేయండి. మీకు ఏ విధమైన కర్మ ఉంటుందో గ్యారంటీ అని కృష్ణుడు చెప్తున్నాడు అండి. ఓకే, ఇప్పుడు 10th శ్లోకంలో చూద్దాం. 10th శ్లోకం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ 10th శ్లోకానికి ముందు ఏంటంటే, ఒకవేళ మీరు భగవంతుడి ప్రీత్యర్థం పని చేయలేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఏం చేయాలి అప్పుడు? ఆ హైయెస్ట్ పాయింట్ చెప్పాడు. కర్మయోగంలో హైయెస్ట్ పాయింట్ అంటే భగవంతుడి ప్రీత్యర్థం పని చేయన్నాడు. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ నువ్వు అలా చేయలేవనుకో ఏం చేయాలి అప్పుడు? నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాను మరి. 10th శ్లోకం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం మేషవోస్తిష్ట కామధు. సృష్టి ఆరంభమున సర్వజీవులకును ప్రభువైన భగవానుడు మానవుల మరియు దేవతల సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఆ యజ్ఞముచే మీరు సంపన్నులు కండు. ఎందుకనగా వీని ఆచరణము మీ సుఖమైన జీవితమునకు మరియును బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను నెరవేర్చును అని పలికి ఆశీర్వదించండి. ఇందాక ఏం చెప్పుకున్నాం? యజ్ఞార్థ కర్మ చేయాలి, భగవంతుడి ప్రీత్యర్థమే పని చేయాలని చెప్పాం. ఏ పని చేసినా ఆయన ప్రీత్యర్థం చేయమని చెప్పాం. ఒకవేళ అలా చేయలేకపోతే, మీరు అన్ని ఏ పని చేసినా ఆయన ప్రీత్యర్థం పని చేయలేకపోతున్నారు అనుకో, అంటే మీకు ఇంకా కోరికలు ఉన్నాయి, ఫలితం కావాలి అని కోరిక ఉంది, పుణ్యం కావాలి అని కోరికలు ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏం చెప్తున్నాడు? అందుకని ఏంటంటే, ఓకే మీరు అలా చేయలేకపోతే నేను మీకు ఒక యజ్ఞ చక్రాన్ని సృష్టిస్తున్నాను, అంటే మీరు నాకు చెయ్యక్కర్లేదు, దేవీ దేవతల్ని సృష్టిస్తాను, దేవీ దేవతలకు చేయండి, దేవీ దేవతల్ని పూజించండి. అలా పూజించడం వల్ల వాళ్ళు మీ కోరికలు తీరుస్తారు, మీరు వాళ్ళ కోరికలు తీరుస్తారు. ఇది ఎలా, ఈ సైకిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అంటే సృష్టి ఆరంభం ఒకవేళ మనం కనుక భగవంతుడి ప్రీత్యర్థం చేయలేకపోతే పని అట్లీస్ట్ దేవీ దేవత ఆరాధన చేయండి అని చెప్తున్నాను అనమాట. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతలను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞంతో సహా సృష్టించాడు. సో ఈ యజ్ఞాన్ని డైరెక్ట్గా మనం విష్ణు ప్రీత్యర్థం చేయలేకపోతే త్రూ దేవీ దేవతలు చేయమని చెప్తున్నాడు అనమాట. దేవీ దేవతల వర్షిప్ చేయడం ద్వారా ఆ భగవంతుని ఆ యజ్ఞ ప్రభువుని వర్షిప్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ వర్షిప్ అనమాట. డైరెక్ట్ వర్షిప్ డైరెక్ట్గా కృష్ణుడి ప్రీత్యర్థం పనిచేయాలి. నువ్వు అలా చేయలేవనుకో, ఓకే కమ్ త్రూ మై ఏజెంట్ అని చెప్తున్నాడు. నా ఏజెంట్స్ దేవీ దేవతలు, వాళ్ళ ద్వారా నేను అర్పించు, నేను స్వీకరిస్తానని చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ప్రపంచంలో, ఇండియాలో ఎస్పెషల్లీ అందరూ ఇండైరెక్ట్ వర్షిపే చేస్తున్నారు. భగవంతుడికి డైరెక్ట్ వర్షిప్ కాదు, ఇండైరెక్ట్ వర్షిప్ వెళ్తుందన్నమాట. దేవీ దేవతారాధన ద్వారా అక్కడ భగవంతుడు మన కోరికలు తీరుస్తున్నారు త్రూ వాళ్ళని. సో ఈ యజ్ఞముచే మీరు సౌఖ్యవంతులు కండు. సౌఖ్యవంతులు అంటే ఏంటంటే మెటీరియల్ ప్లెజర్స్ ఈ యజ్ఞ ఆచరణ ద్వారా, ఈ దేవీ దేవతల్ని సాటిస్ఫై చేయడం ద్వారా మీరు మీ భౌతిక సుఖాలు ఏవైతే ఉంటాయో అవి పొందుతారు. అది మీ సుఖ జీవనానికి మరియు తర్వాత ముక్తికి కూడా. గ్రాడ్యువల్గా ధర్మార్థ కామ మోక్షాలు తీర్చుకోండి, తర్వాత అంటే ధర్మార్థ కామం తీర్చుకోండి, తర్వాత మోక్షానికి వస్తారు మీరు అని చెప్తున్నాను అనమాట. డైరెక్ట్గా సుప్రీం లార్డ్ని వర్షిప్ చేస్తే మనం ఇవన్నీ ఇది వేటితో సంబంధం లేదు, డైరెక్ట్గా ఆయన ధామానికి వెళ్ళిపోవచ్చు ఈ లైఫ్ అయిపోయిన తర్వాత, అంటే మనం అంత సీరియస్గా కనుక ఉంటే. అలా కాదు అంటే మీ కోరికలు తీర్చుకుంటూ స్లో ప్రాసెస్లో రండి అని చెప్తున్నాను. అందుకని ఈ యజ్ఞం దేవీ దేవతలకు ప్రీత్యర్థమే చేయండి, అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు నాకు ఇస్తారట. ఎందుకంటే యజ్ఞం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సకల యజ్ఞాలకి భోక్త ఎవరో తెలుసా? కృష్ణుడే. ఆయన భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పాడు 5th చాప్టర్లో. అన్ని యజ్ఞాలకి, తపస్సులకి, దానాలకి అన్నిటికీ ఫస్ట్ భోక్త కృష్ణుడే. మీరు ఈధర్ కృష్ణుడిని డైరెక్ట్గా వర్షిప్ చేస్తారా, లేకపోతే ఇండైరెక్ట్గా దేవీ దేవతల ద్వారా వర్షిప్ చేస్తారా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. సో
సో ఇండైరెక్ట్ ప్రాసెస్లో బెనిఫిట్స్ అంటే వరాలు కూడా ఇండైరెక్ట్గా వస్తాయి, వాళ్ళ ద్వారా వస్తాయి, మనకి డైరెక్ట్గా ఆయన కూడా వాళ్ళ ద్వారా ఇప్పిస్తాడు అనమాట, మనం డిసైడ్ చేసుకోవాలి. సో దేవీ దేవతల ఆరాధన ఇక్కడ సృష్టించాడు అనమాట. ఎవరైతే డైరెక్ట్గా విష్ణువుని ప్రీత్యర్థమే చేయలేరో వాళ్ళకి దేవీ దేవత ఆరాధనని ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఇంకా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తున్నాం, దేవీ దేవత ఆరాధన ప్రాసెస్లో ఎలా ఉంటుంది. 11th శ్లోకం వెనక్కి వెళ్ళండి, ఇంకా వెనక్కి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదా. ఈ యజ్ఞములచే ప్రసన్నులై దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు దేవతల మధ్య పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. చూడండి ఏం చెప్తున్నాడు కృష్ణుడు. దేవీ దేవతలు, మీరు యజ్ఞం చేస్తే దేవీ దేవతలు సంతృప్తి చెందుతారు, చెందిన తర్వాత వాళ్ళు మీకు ప్రియమని చేకూరుస్తారు. అంటే మన ఇద్దరికి అంటే కోఆపరేషన్ బిట్వీన్ దేవతలను మానవులకి మధ్యలో కోఆపరేషన్ అన్నమాట. మధ్యలో వాళ్ళిద్దరు వీళ్ళు యజ్ఞం చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు కావాల్సినవన్నీ వాళ్ళు ఇస్తారన్నమాట. దేవీ దేవతలు మనకి ఇచ్చేవి ఏముంటాయి చెప్పండి? జనరల్గా మనం యజ్ఞం చేస్తే దేవీ దేవతలు మనకి ఏమి ఇస్తారు? కోరికలు తీరుతాయా? అప్పటికప్పుడు మనం ఏది కోరుకొని చేస్తే అది తీరేదా? ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. దేవీ దేవతలు చాలా బేసిక్ థింగ్స్ ఇస్తారు. గాలి వాయుదేవుడు ఇస్తాడు, వానలు ఇంద్రుడు ఇస్తాడు, వరుణుడు నీళ్లు అన్ని వాటర్ బాడీస్ అన్ని వరుణుడు టేక్ కేర్ చేస్తాడు. సో వాళ్ళందరూ వాటికి ఫైర్ అగ్నిదేవుడు, వీళ్ళందరూ మనకి ఉపయోగపడుతున్నారు కదా. మనం వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలన్నమాట. యజ్ఞాల ద్వారా వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళు మనల్ని సాటిస్ఫై చేస్తారు. అంటే అవన్నీ సప్లై ఇస్తారన్నమాట, మనకి ఫ్రీ సప్లై ఉంటుంది అనమాట. అవన్నీ బాగా మనకు కావాల్సినట్టు మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట. మీకు అనిపిస్తుంది నేనేం యజ్ఞం చేయకుండానే నాకు అన్ని దొరుకుతున్నాయి కదా, ఎందుకు అనవసరంగా ఈ యజ్ఞాలు కావాలేంటి మధ్యలో అని అనిపిస్తుంది. అదే అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం యజ్ఞం చేయకుండానే మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. వానదేవుడు వానలు ఇస్తున్నాడు, సూర్యుడు ఎండ ఇస్తున్నాడు, అగ్నిదేవుడు మీ ఇంట్లో గ్యాస్ రూపంలో అగ్ని వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ లైఫ్లో యజ్ఞాలు చేయకపోతే వచ్చే లైఫ్లో కటింగ్ ఇస్తాడు అనమాట. ఈ బిల్లు ఇప్పుడు పే చేయకపోతే నెక్స్ట్ లైఫ్లో కటింగ్ ఇస్తాడు అనమాట. అక్కడ ఏంటంటే నీళ్లు లేని చోట పుడతాం వెళ్ళి, అప్పుడు ఏమవుతుంది? వానదేవుడు కరెంట్, సూర్యరశ్మి రాని చోట ఉంటాం. సో ఇది అండర్స్టాండ్ చేసుకోవాలంట. కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్ ఉన్న చోట ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఈ లైఫ్ టైంలో ఏం తెలియవు అవన్నీ. ఈ లైఫ్ టైం లాస్ట్ లైఫ్లో మనం చేసిన పని తాలూకు ప్రారంభకరం. సో నెక్స్ట్ లైఫ్ టైంకి ఇప్పుడు మనం ప్రారంభం రెడీ చేసుకుంటాం. నెక్స్ట్ లైఫ్లో ఇప్పుడు చేయని దానికి ఏదంటే బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ లైఫ్లో వేస్తారనమాట. అందుకనే మనము ప్రపంచంలో ఎన్నో డిస్పారిటీస్ ఉన్నాయి. కొంతమంది ఎక్కడో ఈ సోమాలియా లాంటి కంట్రీలో పుడతారు. ఎందుకు అలా పుట్టారు వాళ్ళు? ఏం చేయకపోవడం వల్ల వాళ్ళకి అలా జరిగింది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ డాట్స్ అన్ని జాయిన్ చేసుకొని చూడండి. ఎందుకు పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎందుకు పుడుతున్నారు? చుక్క నీళ్లు కూడా దొరకని చోట్ల పుడతారు. చుక్క నీళ్ళకి లేకపోతే నీళ్లు పాడైపోయిన కుళ్ళిపోయిన నీళ్లు అలాంటివన్నీ, ఆ వాసన వచ్చే నీళ్ళన్నీ ఫిల్టర్ చేసుకొని తాగాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి పీపుల్కి? ఎందుకు అలాంటి కండిషన్లో వాళ్ళు పుడుతున్నారు? థింక్ చేయండి. ఏం జరిగితే దాన్ని మనం ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు ప్రజెంట్ ఒకటే చూడగలుగుతున్నాం. మనకి దాని వెనకాల యాక్చువల్గా యాక్షన్ స్టార్ట్ అయింది ముందు లైఫ్లో స్టార్ట్ అయిపోయింది, దాని రియాక్షన్ చూస్తున్నాం అంతే మనం. ఓకే, అది మిస్సింగ్ పజిల్ పీస్ మనకు కనిపించదు అనమాట. అది మీరు లా ఆఫ్ ఇన్ఫరెన్స్ అంటారు కదా, దాన్ని జాయిన్ చేసి చూసుకోవాలి. దాని యొక్క ఏదైతే ఇప్పుడు మనకు కనిపించేది రిజల్ట్ ఉందో దాన్ని చూసి యాక్చువల్గా దాని కాజ్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అది సో దేవతలు మానవులు పరస్పర సహకారం చేసుకోవాలన్నమాట. మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, దేవతల్ని సాటిస్ఫై చేయాలి, దేవతలు మనల్ని సాటిస్ఫై చేస్తారు ఈ యజ్ఞ రూపం. సో ఈ యజ్ఞాలు ఏం చేయాలనేది మనకి యాక్చువల్గా మనకి వేదాల్లో చెప్పబడ్డాయి అనమాట. ప్రతి జీవుడు అంటే ఎస్పెషల్లీ మానవులు అనుకోండి, మిగతా జీవులను పక్క పెడతాం, ఎందుకంటే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నాయి. జంతువులన్నీ కర్మ అనుభవించే ఈ బాడీస్ అనమాట. అవన్నీ వాటికి ఏం కర్మ అంటదు, జంతువులకి కర్మ అంటదు, ఓన్లీ మానవులకే కర్మ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి విహిత కర్మలన్నీ మానవులకు నిర్దేశించబడ్డాయి. వేదాల్లో ఏం చెప్పారంటే ప్రతి మనిషి 5 రకాల యజ్ఞాలు చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టడమే రుణంతో పుడతాట, 5 రకాల రుణాలతో పుడతాట. ఓకే, 1 సెకండ్ అని చెప్తాను. అది యాక్చువల్గా నెక్స్ట్ దాంట్లో కనుక్కున్నా. ఓకే, ఇప్పుడు ప్రతి మనిషి 5 రకాల రుణాలతో పుడతాట. దేవ రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం, తర్వాత ఋషి రుణం. 5 రకాల రుణాలతో పుడతాడు. రుణం అంటే తెలుసు కదా, డెట్. ఒక అప్పుతో పుట్టామన్నమాట. ప్రతివాడు అప్పుతో పుడతాట. ఎందుకని అంటే
ఫస్ట్ దేవతలకి రుణంతో పుట్టాలి. దేవతలకి రుణం ఏంటంటే దేవి దేవతలు మనకి ఇవన్నీ ఇస్తున్నారు. ఓకే, వరుణుడు వాటర్ బాడీస్, నీళ్లు వరుణ దేవుడి ద్వారా వస్తున్నాయి. తర్వాత వానలు ఇంద్రుడి ద్వారా వస్తున్నాయి. వాయు అంటే గాలి వాయుదేవుడి ద్వారా వస్తుంది. అగ్ని ఇవన్నీ ఉన్నాయి కదా. సో దేవీ దేవతలకి మనం రుణపడి ఉన్నాం, వాళ్ళన్నీ ఇవన్నీ మనకి సప్లై చేస్తున్నారు కాబట్టి. తర్వాత పితృదేవతలకి రుణం ఉంది మనకి, ఎందుకంటే పితృదేవతలు మనకి వాళ్ళ యొక్క లీనియేజ్లు అంటే వాళ్ళ వంశంలో పుట్టడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి రుణపడి ఉంటాం. పితృ రుణం ఉంటుంది. ఎందుకంటే మా దేహం దొరికితేనే మనకి ఈ కర్మ అనేది అనుభవించడానికి అవకాశం వస్తుంది. అలాంటి దేహం మనకి ఒక పర్టికులర్ వంశంలో వచ్చింది అంటే ఆ పితృదేవతలకి మనం రుణపడి ఉంటాం అన్నమాట. తర్వాత భూతరుణం అంటే ఏంటంటే ఇతర జీవులు మనకి ఎన్నో జీవులు హెల్ప్ చేస్తున్నాయి. లైక్ ఆవు మనకి పాలిస్తుంది. తర్వాత ఎన్నో మనం వెజిటబుల్స్ అవి తింటున్నాం కదా, అవన్నీ కూడా జీవులే కదా. అవన్నీ మనకి యాక్చువల్గా మనకి హెల్ప్ చేస్తున్నాయి. అవన్నీ వాటిని సాక్రిఫైస్ చేసుకుని మనకి ఆహారం అవుతున్నాయి అన్నీ. వాటికి కూడా మనం రుణపడి ఉన్నాం. తర్వాత మనుష్య రుణం, మనకి ఎంతో మంది మనకి జీవితంలో ఎంతో మంది తారసపడుతుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, మనకి లేకపోతే డాక్టర్లు, లాయర్లు, మనకి ఎంతో మంది హెల్ప్ చేస్తారు కదా, నర్సులు, వీళ్ళంతా మనిషి రుణం. తర్వాత మన టీచర్స్ ఉన్నారు, టీచర్స్ కూడా మనకి చదువు చెప్తారు కదా, వాళ్ళు కూడా రుణపడి ఉన్నాం మనం. మనిషి రుణం అన్నమాట అది. తర్వాత ఋషి రుణం. ఋషులు ఏంటంటే మనకి ఈ వేదాలు శాస్త్రాలు అన్ని ఇచ్చింది ఋషుల ద్వారా వచ్చాయి ఇవన్నీ మనకి. వాళ్ళకు కూడా రుణపడను. ఇవన్నీ తీర్చుకోవాలంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే నువ్వు యజ్ఞం చేయాలి అని చెప్పారు. పంచమహాయజ్ఞాలు చేయాలి, ప్రతిరోజు మనం పంచమహాయజ్ఞాలు చేయాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఓకే, హ్యాంగ్ ఆన్. అప్పుడే పంచమహాయజ్ఞాలు ఎలా చేయాలని అడగండి, అప్పుడే కదా నేను చెప్తా. ఈ పంచమహాయజ్ఞాలు చేయాలి మనం ప్రతిరోజు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఋషి యజ్ఞం చేయాలి. ఇవన్నీ ఎలా చేయాలని శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడ్డాయి. ఇప్పుడే చెప్పట్లేదు దాని గురించి, జస్ట్ వెయిట్. ఓకే, ఈ రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ అనమాట. అంటే వాళ్ళు మనకి చేసే సహాయానికి మనం కృతజ్ఞత తెలియచేయడమే ఈ యజ్ఞం అనేది అనమాట. ఈ యజ్ఞం అంటే జస్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు దేవీ దేవతాస్ అనమాట. సో ఇప్పుడు కృష్ణుడు ఒక సిస్టమ్ పెట్టాడు మనకి, మనం యజ్ఞం చేయాలి, దేవతలు సాటిస్ఫై. ఎందుకంటే దేవతలు కృష్ణుడి యొక్క ఏజెంట్స్ అనమాట, వాళ్ళు సప్లయింగ్ ఏజెంట్స్ అనమాట. వాళ్ళు సప్లయింగ్ ఏజెన్సీ తీసుకున్నారు, గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నట్టు వాళ్ళు ఈ సప్లయింగ్ ఏజెంట్స్ అనమాట. వాళ్ళంతా వాళ్ళన్నీ ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని మనకి ఇస్తారనమాట. అలా ఇచ్చినందుకు మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ ఫీజు కట్టాలన్నమాట. అది యజ్ఞం. ఓకే, అందరూ క్లియరా? ఇప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ దాకా? చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ క్లియర్ కదా? ఓకే, దేవి దేవతారాధన ఏంటంటే వాళ్ళు మనకి అన్ని సప్లై చేస్తున్నందుకు మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళని సాటిస్ఫై చేయాలి మనం యజ్ఞం ద్వారా. యజ్ఞం అనేది గ్రాటిట్యూడ్ అనమాట. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దేవి దేవతలు యజ్ఞం చేసి వాళ్ళని సాటిస్ఫై చేయలేదు, ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది కృష్ణుడు నెక్స్ట్ శ్లోకం 12th శ్లోకంలో చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. చదవండి. వివిధ జీవనావశ్యకములను అనుగూర్చు దేవతలు యజ్ఞం చే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీను వసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించేవాడు నిక్కముగా చోరుడే అగును. సో ఏం చెప్పాడు కృష్ణుడు? మీరు కనుక యజ్ఞం చేయకుండా కనుక వాళ్ళు ఇచ్చినవన్నీ ఫ్రీగా వాడేసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? మీరు దొంగ అని చెప్తున్నాడు. స్థేనా అంటే దొంగ, థీఫ్. అంటే గ్రాటిట్యూడ్ చూపించట్లేదు, మనం వచ్చినవన్నీ వాడుకుంటున్నాం. మనం జస్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనుకోండి. మనకు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాన పడుతుంది, శాంతికి మీరు అడిగారు కదా, ఇప్పుడు ఏం యజ్ఞం చేయకుండానే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఈ లైఫ్లో ఇస్తున్నారని నేను నెక్స్ట్ లైఫ్లో కట్ చేస్తారు ఇప్పుడు మనం యజ్ఞం చేయకపోతే. సో ఇప్పుడు చాలా మంది కష్టాల్లో ఉంటారని అర్థం కదా, ఎంతో మంది చేయరు కదా ఈ కాలంలో. అదే అందుకనే భూమి మీద కండిషన్స్ అన్ని స్లోగా తగ్గిపోతున్నాయి కదా, మంచి గుడ్ కండిషన్స్ ఉండట్లేదు కదా. వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది, ఎప్పుడు చూసినా వార్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ నో వన్ ఈస్ డూయింగ్ యజ్ఞ. ఓకే, ఐ టెల్ యూ బెటర్ యజ్ఞ ఆల్సో. ఓకే, డోంట్ వరీ. ఏంటండి నా డౌట్స్ నేను ఇంకా లాస్ట్ లో అడుగుతాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, సో దేవీ దేవతల్ని యజ్ఞం ద్వారా సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు నిక్కముగా చోరుడే అని చెప్పాడు. అంటే వాళ్ళు దొంగల కింద సమానం అని చెప్పాడు. అంటే అన్ని థింగ్స్ని ఫ్రీగా వాడేసుకుని ఏ మాత్రం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు మనం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, కొత్త ఇల్లు కొనుక్కున్నారు, అందులో ఫస్ట్ కరెంట్ కనెక్షన్ ఇస్తారు, గ్యాస్ కనెక్షన్ ఇస్తారు, అన్ని యూటిలిటీస్ అన్ని ఫోన్ లైన్ పెడతారు, అన్ని చేస్తారు. అన్ని చేసి ఫైనల్గా బిల్లు ఇస్తాడు కదా, బిల్లు కట్టాలి. బిల్లు కట్టలేదు అనుకోండి ఏమవుతుంది, వాళ్ళ కనెక్షన్లు అన్ని కట్ చేస్తారు. మనకు కూడా అదే పరిస్థితి. ఈ లైఫ్లో కట్ చేయరు, ఈ లైఫ్లో వస్తాయి, నెక్స్ట్ లైఫ్ కట్ చేస్తారు అనమాట. ఆ నెక్స్ట్ లైఫ్ ఎలా కట్ చేస్తారన్నది నాకు తెలియదు, నన్ను అడగండి, తెలియదు. ఓకే, సో నిక్కముగా చోరుడే అగులని చెప్పి కృష్ణుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ చూపించట్లేదో దేవీ దేవతలకి, అంటే అట్లీస్ట్ భగవదారాధన పక్కకి పెట్టి దేవీ దేవతారాధన కూడా చేయకపోతే కనీసం మనం వీఆర్ కన్సిడర్డ్ లైక్ థీవ్స్ అనమాట. ఫ్రీగా వాడుకుంటున్నాం అనమాట అన్ని. నా ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. 13th శ్లోకం వెళ్దాం. కాంట్రాస్ట్ ఏంటంటే, ఓకే, ఎవరైతే యజ్ఞం చేసి తింటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అసలు పాపం అనేది అంటారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు చోర్లు అన్నారు, దొంగలంటే దొంగలను పట్టుకుంటే శిక్ష వేస్తారు కదా, అలా శిక్ష పడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నాను అనమాట. డివోటీస్ ఏం చేస్తారు అనేది ఇక్కడ చెప్తారు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. మొట్టమొదట యజ్ఞమున సమర్పింపబడిన ఆహారమును స్వీకరించుట చేత భగవద్భక్తులు అన్ని రకములైన పాపముల నుంచి విముక్తులగుదురు. తమ ఇంద్రియ భోగము కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. సరే, అంత క్లియర్ గా చెప్పాడు కృష్ణుడు. మన ఇంద్రియ అంటే మన టంగ్ సాటిస్ఫాక్షన్ కోసం కనుక ఫుడ్ వండుకుని భగవంతుడికి ఆఫర్ చేయకుండా, లేకపోతే దేవి దేవతలకు ఆఫర్ చేయకుండా కనుక తింటే మీరు తినేది పాపం అని చెప్పి చెప్తున్నాడు క్లియర్ కట్గా. డివోటీస్ ఏంటంటే వాళ్ళు భక్తులు ఎప్పుడు భగవంతుని అర్పించే తింటారు కాబట్టి వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతున్నారు. ఎందుకంటే ప్రసాద సేవనం ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి నివేదించాలి ఫుడ్. ఆయనకు ఫుడ్ నివేదిస్తే ఆయన చేసే పని ఏంటంటే ఆయన తిన్న తర్వాత విషయం ముందు అందులో పాపం తీసేస్తాడనమాట. మీరు ఒక ప్రాణిని చంపి, అంటే ప్రాణి అంటే ఇప్పుడు చికెన్ మటన్ కాదు, వెజిటేరియన్ ఫుడ్ వండినా కూడా పాపం అంటుతుంది మనకి. ప్రొవైడెడ్ భగవంతుడికి ఆఫర్ చేస్తే అందులో పాపం తీసేస్తాడు ఆయన. ఫస్ట్ దాన్ని చంపిన పాపం తీసేస్తాడు, మనం మామూలుగా తింటాం, ప్రసాదం తింటాం, ఆయన యొక్క మర్సీని తింటాం అనమాట. అలా కాకుండా మన ఇష్టం కోసం, మన నాలుక సాటిస్ఫాక్షన్ కోసం మనం వండుకు తిన్నాం అంటే వచ్చేది పాపమే, ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా సరే. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నెక్స్ట్ శ్లోకం చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం, క్రక్స్ అనమాట. ఇది 14, 15 రెండు శ్లోకాలు సీక్వెన్స్ అనమాట. అది యజ్ఞ సైకిల్ చెప్పాడు కృష్ణుడు, యజ్ఞం యొక్క సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నమాట. ఇది నేను తర్వాత స్లైడ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 14, 15 చదువుతాను, చదివిన తర్వాత అప్పుడు మనం ఆ స్లైడ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 14 చాలా ఫేమస్ శ్లోకం, ఇది ఇంపార్టెంట్. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. దేహాలన్నీ ధ్యానముపై ఆధారపడి జీవిస్తాయి. ధాన్యము వర్షము వలన ఉత్పత్తి అవుతుంది. వర్షాలు యజ్ఞాచరణం ద్వారా కురవగా యజ్ఞము విద్యుక్త కర్మము నుండి ఉద్భవిస్తుంది. 15 కూడా చదివేస్తాను. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటింపబడినవి. అందుచే సర్వవ్యాపకములైన పరబ్రహ్మము యజ్ఞ కర్మములందు నిత్యముగా ప్రతిష్ఠితమై యుండును. 16 కూడా చదివేసిన తర్వాత చెప్తాను. 16 కూడా దాని కంటిన్యూషన్. 16 ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్దస జీవతి. ప్రియమైన ఓ అర్జున, ఈ విధంగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరించిన వాడు నిజముగానే పాప జీవనుడు అగును. కేవలము ఇంద్రియము ప్రీతి కొరకే జీవిస్తూ అట్టివాడు నిరర్ధకంగా జీవనమును గడుపును. బేసిక్గా 3 శ్లోకాలు చదివాను. ఇప్పుడు ఈ 3 శ్లోకాలు ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి, ఆ స్లైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది చిన్న స్లైడ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 శ్లోకాల యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఫస్ట్ మేము గాడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అక్కడ చూపిస్తూ ఉండండి. ఫస్ట్ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు
రైట్ సైడ్కి వెళ్ళండి. భగవంతుడు వేదాలను ఇచ్చాడు, వేద జ్ఞానం అంతా భగవంతుడు ఇచ్చాడు మనకి. ఆ వేద జ్ఞానంలో ఏం చెప్పబడింది అంటే, కిందకి రండి, ప్రిస్క్రైబ్డ్ యాక్షన్స్ అంటే మన యొక్క విద్యుక్త ధర్మాలు, విహిత కర్మలు ఏవైతే ఉంటాయో వేదాల్లో చెప్పబడ్డాయి. అక్కడి నుంచి కిందకు వస్తే ఆ విహిత కర్మ ఏంటి అంటే యజ్ఞం చేయాలి. ప్రతి వాడు యజ్ఞం చేయాలి, ప్రతి మనుషుడు యజ్ఞం చేయాలి ప్రతిరోజు అని చెప్పి చెప్తున్నాను. మన విహిత కర్మ అదనమాట. నెక్స్ట్ వెళ్తే ఆ విహిత కర్మలు ఎలా వస్తాయి? యజ్ఞం వల్ల వర్షం వస్తుంది. ఆ విహిత కర్మలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వర్షాలు పడతాయి. యజ్ఞం చేయడం వల్ల వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ మనకి మనకు ప్రాణావసరం ఏంటి? వర్షం ద్వారా వచ్చే ప్రాణావసరం ఏంటంటే ఆహారం పండుతుంది. ఓకే, వర్షం వల్ల అన్నం వస్తుంది మనకు. ఈ అన్నం పైకి వెళ్తే మనకి యాక్చువల్గా జీవులకి ఈ అన్నమే జీవనాధారం. జీవుడు అన్నగత ప్రాణి అంటారు. అన్నం అంటే ఇక్కడ రైస్ అని కాదు, అన్నం అంటే ఫుడ్. ప్రతి జీవికి ఫుడ్ కావాలి, ఏదో ఒక రూపంలో ఫుడ్ కావాలి. ఇప్పుడు వెనక్కి వెళ్తే ఆ ఫుడ్ వర్షం వల్ల వస్తుంది. ఓకే, వెనక్కి వెళ్తే ప్రతి జీవుడికి ఫుడ్ కావాలి, ఫుడ్ వర్షం వల్ల వస్తుంది. వర్షం యజ్ఞం చేయడం వల్ల వస్తుంది. యజ్ఞం అనేది మన విహిత కర్మ. ఆ విహిత కర్మ ఎక్కడ చెప్పబడింది అంటే వేదాలు చెప్పబడింది. ఎవరిచ్చారు వేదాలు అంటే మళ్ళీ తిరిగి గాడ్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేయాలంటే మనకి ఇచ్చిన దాన్ని, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకి ఇచ్చిన దాన్ని మనం గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతతో ఆయనకి అర్పించి తీసుకోవాలి. సో ఫైనల్ థింగ్ ఏంటి? జీవుడు ఆ అన్నాన్ని ఆఫర్ చేసి భగవంతుడికి నివేదించి తినడం మొదలు పెట్టాలి. దిస్ ఇస్ ద సైకిల్ అన్నమాట. మొత్తం యజ్ఞం సైకిల్ ఇదన్నమాట. ఈ యజ్ఞం సైకిల్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థమైందా లేదా అని తెలుస్తుంది నాకు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది సైకిల్ ఆఫ్ సాక్రిఫైస్? ఎవరికి అర్థం కాలేదా? మాతాజీ నేను ట్రై చేస్తాను. ఓకే, శ్రీనివాస్ గారు సార్, చెప్పండి. గాడ్ దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి మనకి వేదాలు వచ్చాయి. వాటిని అధికారి లాగా బ్రహ్మ గారిని పెట్టారు. అండ్ దెన్ దాని తర్వాత మనకి దేర్ ఆర్ ప్రిస్క్రైబ్ యాక్షన్స్ అంటే మన కర్మల వల్ల వేదాల నుంచి ఎటువంటి పనులు చేయాలి, గుడ్ ఆర్ బ్యాడ్, అవన్నీ ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయి. అండ్ దెన్ మనం చేయాల్సినవి మన రాషనల్ తో ఆ కర్మలు చేస్తాము. అండ్ చేసిన తర్వాత సాక్రిఫైస్ రూపంలో అంటే యజ్ఞం ద్వారా మనకు వచ్చిన కర్మలు క్లౌడ్స్ అవుతాయి. లైక్ ఐ మీన్ అంటే యజ్ఞం చేసిన తర్వాత లైక్ సైంటిఫిక్ గా చెప్తే ఇవాపరేషన్, కండెన్సేషన్, క్లౌడ్స్ అండ్ రెయిన్ పడుతుంది. అండ్ దెన్ దాని వల్ల ధాన్యం పెరిగి దెన్ అది లివింగ్ బీయింగ్స్ ఆ ధాన్యం తినేసి మళ్ళీ దానికి వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ టు గాడ్. ఎలా చూపించాలి థ్యాంక్ఫుల్నెస్ ని? యజ్ఞం ద్వారా ఆఫర్ చేయాలి ఆయనకి. మనం వండిన పదార్థం ఫస్ట్ ఆయనకి ఆఫర్ చేసి మనం తినాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యజ్ఞం. దేవుడికి పెట్టి చెప్పి తినాలి అంతే. ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ యజ్ఞ సైకిల్ ని? ఆఫర్ అంటే డౌట్ ఉంటే నైవేద్యం అని చెప్పానండి. నైవేద్యం పెట్టాలి. ఆఫర్ అంటే నైవేద్యం పెట్టి తినాలి. ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అన్నం మనం తినే ఆహారం, అన్నం వల్ల జంతుజాలం కలుగుతుంది, యజ్ఞం వలన అన్నం కలుగుతుంది. ఆ యజ్ఞం కర్మ వలనే సంభవం. అది అంతే, కర్మ చేయడం వల్లే. అదే ఈ కర్మ చేయాలని ఎక్కడ చెప్పబడింది? ఈ కర్మ చేయాలని వేదాల్లోని, ఉపనిషత్తుల్లోని నిర్దేశించబడింది. ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఆరిజిన్ ఫ్రమ్ ది భగవంతుడి దగ్గర నుంచి వచ్చినవే. వెరీ గుడ్. సో నువ్వు రివర్స్ సైకిల్, ఈ సైకిల్, రెండు సైకిల్స్ చెప్పారు. కరెక్ట్. సో ఇది పాయింట్. మనం ఏదైతే మనకి భగవంతుడి ద్వారా వచ్చిందో ఫస్ట్ ఆ వేద రూపంలో నాలెడ్జ్ అంతా ఇచ్చాడు. త్రూ బ్రహ్మ ఇచ్చాడు. బ్రహ్మ చతుర్ముఖాల బ్రహ్మ అంటారు కదా, 4 ముఖాల ద్వారా 4 వేదాలు వచ్చాయి. అందులో చెప్పబడిందంతా మన యొక్క విహిత కర్మలు ఏవేమి, ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలి, వేసినందే వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి, వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, శూద్రుల, వైశ్యుల, దీన్ని బట్టి వాళ్ళు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి యజ్ఞాలు చేయాలి, ఇవన్నీ చెప్పారు అన్నమాట. అంటే ఆ కర్మ ఈజ్ నథింగ్ బట్ యజ్ఞం. ఎలాంటి యజ్ఞాలు చేయాలని చెప్పారు. యజ్ఞం ద్వారా వర్షం పడుతుంది. వర్షం ద్వారా ఇందాక సైంటిఫిక్ ప్రాసెస్ కూడా చెప్పారు, కండెన్సేషన్, ఎవాపరేషన్, అవన్నీ యజ్ఞం వల్ల వర్షం ఎలా వస్తుందని చెప్పారు. అండ్ దెన్ వర్షం వల్ల ఆహార ధాన్యాలు పండుతాయి. ఈవెన్ మీరు మెక్డానల్డ్స్లో బర్గర్ తిన్నా దానికి కూడా వర్షం కావాల్సిందే. ఆ తర్వాత ఆ అన్నం
వర్షం ద్వారా ధాన్యం పండుతుంది. ఆ ధాన్యాన్ని మనం అది వండుకుని అన్నం కనుక తింటే కనుక దాన్ని తినడానికి ముందు ఆయనకి ఆఫర్ చేసి తినాలి. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ సైకిల్ అనమాట. యజ్ఞం యొక్క కంప్లీట్ సైకిల్. ఇలా కనుక ఎవరైతే చేయకుండా ఉంటారో ఈ యజ్ఞ చక్రాన్ని, ఇందులో లాస్ట్ 16th శ్లోకంలో కృష్ణుడు చెప్పింది ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అందులో చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఈ వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞ చక్రమును జీవితమును అనుసరించని వాడు నిక్కముగా పాప జీవనుడు అవుతాడు. అంటే ఎవరైతే ఈ యజ్ఞ చక్రాన్ని పాటించరో వాళ్ళకి వచ్చేది పాపమే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవించు అటువాడు నిరర్ధకమైన జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్పి చెప్పాడు. సో మనకి ఏదైతే మనకి భగవంతుడు ఇస్తున్నాడో, మన కడుపు నిండా తినడానికి తిండి ఇచ్చాడు కాబట్టి అది తినడానికి ముందు మనం సాక్రిఫైస్ చేయాలి, దాన్ని భగవంతుడికి ఆఫర్ చేయాలి. సాక్రిఫైస్ అంటే అది మనం తినడానికి ముందు, అంటే రుచులు చూస్తూ వండేయకుండా భగవంతుడి కోసం వంట చేసి ఆయనకి నివేదించి ఆ తర్వాత తినాలి. అంతే, సింపుల్ థింగ్. కర్మయోగంలో ఫస్ట్ ఫుడ్తో స్టార్ట్ అయింది అనుకోండి యోగం. ఫుడ్ని ఆఫర్ చేసి తినండి. ఫస్ట్ పార్ట్ మన కృష్ణ కాన్షియస్లో కర్మయోగంలో నేర్చుకునేది ఏంటంటే ఫుడ్ ఆఫర్ చేసి తినండి. ఏ ఫుడ్ని ఆఫర్ చేయాలి అని అడుగుతారు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, జనరల్గా కృష్ణుడికి ఏంటంటే భగవంతుడికి నివేదించే దాంట్లో ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తారు. ఆనియన్ గార్లిక్ లేకుండా చేసి దేవుడికి ఆఫర్ చేయండి. మీరు ఆనియన్ గార్లిక్ తింటున్నారు అనుకోండి, అట్లీస్ట్ ముందు వేయండి ఏదైనా అంటే ఫస్ట్ ఆయన కొంచెం ఆఫర్ చేసి దాన్ని దీనిలో కలుపుకొని తినండి ఫర్ ద టైం బీయింగ్. ఓకే, ఈవెంచువల్గా చాంటింగ్ చేయండి. ఈవెంచువల్గా మీరు యుల్ కమ్ టు ఏ స్టేజ్ దట్ ఆనియన్ గార్లిక్ కూడా వదిలే స్టేజ్ వస్తుంది. అప్పుడు వెలిసి ప్రస్తుతానికైతే మాత్రం దేవుడికి ఏదైనా కొంత రోజు ఏదో ఒక పదార్థాన్ని నివేదించడం అలవాటు చేసుకోండి ఫస్ట్. దాని ద్వారా ఏంటంటే అట్లీస్ట్ మీరు యజ్ఞం చేసినట్టు అవుతుంది. అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ యజ్ఞాచరణ వస్తుంది అనమాట లైఫ్లో. ఓకే, హరే కృష్ణ. ఇవాళ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ క్లాస్లో మనం మిగతా సంగతులు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. హరే కృష్ణ. నా డౌట్ అడుగుతానండి.